ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, మీరు జ్ఞాన యోగాల్లో చాలా దృఢంగా అవ్వాలి. మీ బుద్ధి యోగాన్ని అటు ఇటు భ్రమింప చేయకూడదు. అయితే మాయ విఘ్నాలైతే చాలా కలిగిస్తూ ఉంటుంది. భగవంతుడు రచించినటువంటి యజ్ఞంలో కూడా విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఎందుకంటే మాయ అర్థకల్పం తన రాజ్యాన్ని ఏలిన తర్వాత భగవంతుని పిల్లలు దాన్ని తిరస్కరిస్తూ ఉంటే అది సహించుకోదు. ఇక మాయ చాలా ఎదిరిస్తుంది, చాలా రకాల సమస్యల్ని సృష్టిస్తుంది. అయినా పిల్లలు జ్ఞానయోగాల్లో దృఢంగా ఉండాలి అన్నారు. బాబా పిల్లలను పుష్పాలతో పోల్చారు. కొన్ని మంచి మంచి పుష్పాలు ఉంటాయి, 5-6 రోజుల వరకు కూడా వికసించి సుగంధాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు అన్నారు. అలాగే బాబా కుమారులు ఎలా ఉండాలి, కుమారీలు ఎలా ఉండాలి, గృహస్థంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, అందరికీ బాబా యొక్క శిక్షణ ఎలాంటిది లభిస్తుంది అనేది వివరించారు. ఇది 5th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడే బాబాతో పాటుగా కలిసి వెళ్ళగలుగుతారు. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడే తండ్రితో పాటు కలిసి వెళ్ళగలుగుతారు. బాబా తోడుగా ఇంటికి వెళ్ళేవారు కొందరైతే, కొందరు వెనకాల గుంపులో ఒకరిగా వస్తూ ఉంటారు. మనం తోడుగా వెళ్ళాలి అనుకుంటే బాబా దానికి అనంతమైన వైరాగ్యం కలిగి ఉండండి అంటున్నారు. ప్రశ్న: భగవంతుడు సమర్థుడైనప్పటికీ వారు రచించినటువంటి యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: ఎందుకంటే రావణుడు భగవంతుని కన్నా చురుకైన వాడు. అతని రాజ్యాన్ని లాక్కున్నప్పుడు తప్పకుండా అతను విఘ్నాలు కలిగిస్తాడు. ప్రారంభం నుండి మొదలుకొని డ్రామా అనుసారంగా ఈ యజ్ఞంలో విఘ్నాలు కలుగుతూనే వచ్చాయి. అవి కలగాల్సిందే. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. కాబట్టి తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలను కలిగిస్తూ ఉంటారు. కాబట్టి విఘ్నాలు ఎదురవుతూ ఉంటే సంశయం రావడము, ఆలోచించడము, ఎందుకు అనే ప్రశ్నలు వేయడం చేయకూడదు. ఈ విఘ్నాలు డ్రామాలో ఒక భాగమే. ఈ యజ్ఞంలో విఘ్నాలు తప్పనిసరిగా పడతాయి అంటున్నారు. పాట: ఓ దూరపు బాటసారి, మమ్మల్ని కూడా మీ వెంట తీసుకొని వెళ్ళండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ విన్నారు. ఈ విధంగా వేదశాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం దారిని తెలియజేస్తాయి. అలాగే పాట కూడా కొద్దిగా దారిని తెలియజేస్తుంది. వాళ్ళైతే ఏమీ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలు మొదలైనవి వినడం అనేది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. దూరదేశపు బాటసారి అని ఎవరిని అంటారనేది కూడా ఇప్పుడు పిల్లలకు తెలుసు. నేను కూడా దూరదేశపు బాటసారిని. నా ఇల్లు శాంతిధామం అని ఆత్మకు తెలుసు. మనుషులకు ఈ విషయాలు అర్థం కాకపోతే ఏమీ అర్థం కానట్లే. తండ్రిని తెలుసుకోకపోతే ఎవరూ సృష్టి చక్రాన్ని తెలుసుకోలేరు. నేను తాత్కాలికంగా జీవాత్మగా అవుతాను, మీరు ఎల్లప్పుడూ జీవాత్మలుగా అవుతారని శివబాబా చెప్తారు. శివబాబా ఒక్క జన్మ కోసమే, అది కూడా కొంత సమయం కోసం మాత్రమే దేహంలో ప్రవేశిస్తారు. ఆత్మ ఒక దేహంలో జీవంలో ప్రవేశించినప్పుడు జీవాత్మగా పిలువబడుతుంది. మనమైతే ప్రతిసారి సృష్టిలోకి వచ్చామంటే ఇక దేహం ధరించి పాత్ర వహిస్తూ ఉంటాం. శివబాబా పాత్ర మాత్రం చాలా కొంత సమయమే ఉంటుంది. నేను కేవలం సంగమంలోనే తాత్కాలికంగా జీవాత్మగా అవుతాను. అది కూడా మీరైనట్లుగా అవ్వను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకే ఈ శరీరంలో ప్రవేశిస్తాను. లేకపోతే మీకు నా పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరేనని శివబాబా చెప్తేనే కదా మనకు తెలిసింది. భగవంతుడు ఒక్కరే అని అంటారు, కానీ ఎవరు అనేది చెప్పలేరు. వారి గురించి ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ పవిత్రత యొక్క బంధనం కూడా ఉంది.
అన్నింటికన్నా పెద్ద బంధనము స్వయాన్ని ఆత్మగా భావించడం. ఇది కూడా ఒక బంధనమే అంటున్నారు. ఆ దూరపు బాటసారైన పతిత పావనుణ్ణి భక్తి మార్గంలో తలుచుకుంటారు. ఆ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను అందరినీ తీసుకొని వెళ్తాను, ఎవరినీ వదిలిపెట్టను. అందరైతే తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే. ప్రళయమేమీ జరగదు. భారతఖండమైతే తప్పకుండా శాశ్వతంగా ఉంటుంది. దీన్ని ప్రాచీన భారతదేశం అంటారు. ఇది ఎప్పుడూ పూర్తిగా వినాశనం అవ్వదు. సత్యయుగం ఆదిలో కేవలం భారతఖండం మాత్రమే ఉంటుంది. కల్పకల్పము సంగమ యుగంలో బాబా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అవుతాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడంలో తండ్రికి సహయోగం ఇస్తూ ఉన్నారు. బాబా మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని అంటారు. పాటలో అలా పిలిచారు. బాబా ఏమంటారు, ఎప్పటి వరకైతే ఈ పాత ప్రపంచంతో మీకు వైరాగ్యం కలగదో అప్పటి వరకు ఎవ్వరూ ఈ విధంగా నాతో పాటుగా రాలేరు. మీరు ఎంత వేడుకున్నా సరే ముందు వైరాగ్యం రావాలి అంటున్నారు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు పాత దాని నుండి మనసు తెగిపోతుంది కదా. ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలని కూడా మీకు తెలుసు. ఎప్పటి వరకైతే సతో ప్రధానంగా అవ్వరో అప్పటి వరకు సతో ప్రధాన దేవీ దేవతలుగా అవ్వలేరు. అందుకే బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. సద్గతిని ఇచ్చే దూరపు బాటసారి ఒక్కరే, వారు వచ్చి ఉన్నారు. వారు ఈ సమయంలో ఈ సృష్టిపైన సాకారంగా ఉన్నారు. వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేశారు. తెలీదు అని చెప్పడానికి మరి మొత్తం అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నీ భగవంతుని రూపాలే అని చెప్పేశారు. మనం శివబాబా సంతానం అని ఇప్పుడు పిల్లలైన మీకు నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము బాప్దాద వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. అంటే ఇది ఫ్యామిలీ కదా, ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఎవరికైనా చాలామంది పిల్లలు ఉంటే అదొక పెద్ద సైన్యం అయిపోతుంది. మరి శివబాబా పిల్లలైన ఇంతమంది బీకే సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వీరందరిది కూడా ఒక పెద్ద సైన్యం అయిపోతుంది. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని బ్రహ్మ కుమార్ కుమారీలందరికీ తెలుసు. పాండవులు కౌరవులు జూదమాడారని, సామ్రాజ్యాన్ని పణంగా పెట్టారని శాస్త్రాల్లో చూపిస్తారు. ఇప్పుడు రాజ్యం అనేది కౌరవులకు లేదు, పాండవులకు లేదు. కిరీటం మొదలైనవేవి కూడా లేవు. వారిని రాజ్యం నుండి బహిష్కరించారని, వారు వెళ్ళి ఆయుధాలు మొదలైనవి దాచిపెట్టారని చూపిస్తారు. అవన్నీ కల్పిత కథలు. పాండవుల రాజ్యము లేదు, కౌరవుల రాజ్యము లేదు. వారికి పరస్పరం యుద్ధం కూడా జరగలేదు. యుద్ధము రాజుల మధ్యన జరుగుతుంది కదా. వీరైతే పరస్పరంలో సోదరులు. కౌరవులకు మరియు యాదవులకు మధ్యన యుద్ధం జరిగింది. అంతేకాని సోదరులు ఒకరినొకరు ఎలా అంతం చేసుకుంటారు? పాండవులు మరియు కౌరవులు యుద్ధం చేసుకున్నారని, 5 పాండవులు మరియు ఒక కుక్క మిగిలారని, వారంతా కూడా పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారని చూపిస్తారు. ఇక ఆట సమాప్తమైపోయినట్లే. అలా అయితే రాజయోగానికి అర్థం ఏమున్నట్లు? తండ్రి కల్పకల్పము వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. దీనికోసం రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఓ పతిత పావన బాబా రండి, వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. సత్యయుగంలో సూర్యవంశ రాజధాని మాత్రమే ఉంటుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున వారి డైరెక్షన్లపై నడుచుకోవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండమని
కన్యలకైతే చెప్పరు కదా, వారు ఎలాగో పవిత్రమైన వారే. కన్యలు ఈ శిక్షణ తీసుకోవడానికి లేదు. అదెవరికి? ఆల్రెడీ గృహస్థంలో ఉన్నవారిని పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. కన్యలు కూడా గృహస్థాలు ఏర్పరచుకొని నేను పవిత్రంగా ఉండే ధారణ చేస్తానని అలా వెళ్ళడం కాదు. కుమారులు మరియు కుమారీలైతే అసలు వివాహమే చేసుకోకూడదు, లేకపోతే వారు కూడా గృహస్థులుగా అయిపోతారు. అక్కడక్కడ గంధర్వ వివాహాల గురించి వర్ణన ఉంది. ఒకవేళ కన్యను కొడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో గంధర్వ వివాహం చేయడం జరుగుతుంది. వాస్తవానికి దెబ్బలనైనా కూడా సహించాలి, కానీ అదర్ కుమారీలుగా మాత్రం అవ్వకూడదు. బాల బ్రహ్మచారులకు చాలా మంచి పేరు ఉంటుంది. వివాహం చేసుకుంటే హాఫ్ పార్ట్నర్ అయిపోతారు. మీరు పవిత్రంగా ఉండండి అని కుమారులకు చెప్పడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉన్న వారికైతే గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి అని చెప్తారు. వారికే శ్రమ ఉంటుంది. వివాహం చేసుకోకపోతే బంధనాలు ఉండవు. కన్యలైతే చదువుకోవాలి మరియు జ్ఞానంలో చాలా దృఢంగా ఉండాలి. ఇక్కడ మైనర్గా ఉన్న చిన్న కుమారీలను మనం తీసుకోలేము. వారు తమ ఇంట్లో ఉంటూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉన్నట్లయితే మైనర్ కుమారీలను తీసుకోవచ్చు. ఇది స్కూళ్ళకే స్కూలు, ఇళ్ళకే ఇల్లు అని బాబా అంటారు. అలాగే సత్సంగాలకే సత్సంగం కూడా. సత్ అంటే ఒక్క తండ్రి. వారిని ఓ దూరపు బాటసారి అని పిలుస్తారు. ఆత్మ సుందరంగా అవుతుంది. బాబా అంటారు, బాటసారినైనా నేను సదా సుందరంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను. నేనే వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా సుందరంగా తయారు చేస్తాను. ఇటువంటి బాటసారి ఇంకెవరూ ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను రావణ రాజ్యంలోకి వచ్చాను. ఈ శరీరం కూడా పరాయిది. ఇది నా శరీరం అని మీ ఆత్మ అంటుంది. బాబా అంటారు, ఇది నా శరీరం కాదు, ఇది ఇతని శరీరం. ఈ పతిత శరీరం నాది కాదు. వీరి అనేక జన్మల అంతిమ జన్మలోనే నేను వస్తాను. ఎవరైతే నంబర్ 1 పావనంగా ఉండేవారో వారే లాస్ట్ నంబర్గా అవుతారు, అనగా అంతిమంలో వికారీగా అవుతారు. మొదటి నంబర్ వారైతే 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. ఇప్పుడు ఏ కళ మిగిలి లేదు, అంటే ఎవరిలోనూ ఏ కళ లేదు. ఆత్మ కళాహీనంగా మారింది. అందరూ పతితంగానే ఉన్నారు. మరి బాబా దూరదేశపు బాటసారిగా అయినట్లే కదా. ఆత్మలైన మీరు కూడా బాటసారులే. ఇక్కడికి వచ్చి మీరు పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. ఎవరు ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా కానీ ఈ జ్ఞానాన్ని మాత్రం ఇవ్వలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ తనువులో ప్రవేశించి ఈ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తాను. అక్కడ మనుషులకు శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. వారు భక్తులు. సద్గతి దాత అయితే ఒక్కరే, వారే జ్ఞాన సాగరుడు. వారి గురించి తెలియని కారణంగా దేహాభిమానము వచ్చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని వాళ్ళెవ్వరూ కూడా ఇతరులకి చెప్పలేరు. ఆత్మ ఇక్కడ చదువుకుంటుంది. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించరు, ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంది. ఇప్పుడు దూరదేశపు బాటసారి అని శివబాబాని అంటారు. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేస్తామని మీకు తెలుసు. బాబా అంటారు, పిల్లలు మీకు మీ జన్మల గురించే తెలియదని 5000 సంవత్సరాల క్రితం కూడా నేను అర్థం చేయించాను. గీతలో పిండిలో ఉప్పంత మాత్రమే ఏదో కొంత సారం ఉందని తెలుసు. ఇది అదే గీతా అధ్యాయం, అదే మహాభారత యుద్ధము, అదే మన్మనాభవ మధ్యాజీభవ యొక్క జ్ఞానము. నన్నొక్కరినే స్మృతి చేయండి. యుద్ధం కూడా తప్పకుండా జరిగింది. పాండవులకు విజయం లభించింది. విష్ణువు యొక్క విజయమాల అని కూడా అంటూ ఉంటారు. పాండవులు కరిగిపోయారని శాస్త్రాలలో చూపించారు. మరి మాల ఎక్కడి నుండి తయారైంది? మనము విష్ణుమాలగా తయారయ్యేందుకే ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పైన పతిత పావనుడైన తండ్రి ఉన్నారు. మాలలో పుష్పంను ప్రత్యేకంగా ఎత్తుగా చూపిస్తారు.
మిగతావన్నీ ఒక లైన్లో ఉంటే ఈ పుష్పం మాత్రం ఒక ముడి వేసి కొంచెం ఎత్తుగా ఉంటుంది. మరి వారి స్మృతి చిహ్నం కావాలి కదా. పతిత పావనుడు తండ్రి అని, వారే ఈ ఆత్మలందరినీ పావనంగా తయారు చేశారని తెలియాలి కదా. భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు మహిమ చేయబడతాయి. కొందరు 8 మనుల మాలను, కొందరు 108 మనుల మాలను, కొందరు 16,108 మనుల మాలను తయారు చేశారు. మీ ఎక్కే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని బాబా చెప్తారు. అంటే చెడితి కళ తేరే బానే సర్వు కా బల అంటారు. అంటే మనది ఎక్కే కళ అని ఇప్పుడు మీకు తెలుసు. మనం ఉన్నతిలో ముందుకు వెళ్తే మొత్తం వృక్షమంతా, అంటే మొత్తం సర్వ ఆత్మలు ఉన్నతిని పొందుతారు. ఎలాగంటారా, మనం పరంధామం వెళ్తాము, పరంధామం నుండి మళ్ళీ మనం క్రిందకు వస్తాము. మనం సంగమ యుగంలో చాలా శ్రేష్ఠ పురుషార్థం చేశాం కాబట్టి సత్యయుగం ఆరంభం అవుతుంది. ఆ సత్యయుగంలో మనం ఉన్నప్పుడు మిగతా ఆత్మలందరూ పరంధామంలో రెస్ట్లో ఉంటారు. అంటే మన కారణంగా వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థితి అనేది లభిస్తుంది. అందుకే మనది ఎక్కే కళ అని ఇప్పుడు మీకు తెలుసు. మనం మన సుఖధామానికి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడి నుండి క్రిందకి ఎలా దిగుతాము, 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. మన దుఃఖాలన్నింటినీ దూరం చేసి పాపాలని తొలగించి సుఖపు వారసత్వాన్ని ఇవ్వడానికే బాబా వచ్చారు. మాయా రావణుడు శాపం పెట్టాడు, ఆ శాపాన్ని కూడా బాబా తొలగించి సుఖం ఇవ్వడానికి వచ్చారు. రావణుడి శాపంతో అందరికీ దుఃఖం కలుగుతుంది కనుక తండ్రి ఇప్పుడు వారసత్వాన్ని గుర్తు చేయిస్తున్నారు. మీరు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. సూర్యవంశీయులైన మనము భారత్లో రాజ్యం చేశామని మీకు తెలుసు. భారత్లోని శివ్ బాబా వస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది. ఇది పదే పదే బుద్ధితో గుర్తు చేసుకోవాలి. ఎవరైతే 84 జన్మల చక్రంలో తిరిగి ఉండరో వారు ధారణ కూడా చేయలేరు, చేయించలేరు కూడా. అలాంటి వారు 84 జన్మలు తీసుకోలేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే పూర్తి 84 జన్మలు నిజంగా తీసుకున్న వాళ్ళైతే ఈ జ్ఞానాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో ఆ పాత్ర ఉంది కాబట్టి. అసలు పూర్తి జన్మలు తీసుకున్నటువంటి వారు, మధ్యలో ఎప్పుడో వచ్చినటువంటి వారు జ్ఞానం అర్థమే చేసుకోరు. పైనుండి క్రిందకు ముందుగా రావడం అనేది మంచిదే కదా. కొత్త ఇంటిలో ముందు స్వయం ఉంటారు, ఆ తర్వాత అద్దెకు ఇస్తారు. ఇప్పుడు అది సెకండ్ హ్యాండ్ అయినట్లు కదా. సత్యయుగము కొత్త ప్రపంచము, త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. కనుక మనం కొత్త ప్రపంచమైన స్వర్గానికి వెళ్ళాలనేది బుద్ధిలో ఉండాలి, సెకండ్ హ్యాండ్లోకి వెళ్ళకూడదు. పురుషార్థం చేసి ఉన్నతంగా అవ్వాలి. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు కూర్చోబడతారనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నేరుగా నీవు మాలలోకి రావు అని చెప్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే పురుషార్థం చేయమని చెప్పడం జరుగుతుంది. నా బుద్ధి యోగం భ్రమించటం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మీకు శివబాబా పట్ల ఎంత ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. మేము బాప్ దాదా వద్దకు వెళ్తామని, శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వం తీసుకోవడానికే వెళ్తున్నామని మీరంటారు. ఇటువంటి తండ్రి వద్దకైతే చాలాసార్లు వెళ్ళాలి. కానీ గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. కొందరు చాలా ధనవంతులుగా ఉంటారు, కానీ అంత తీరికే ఉండదు, పూర్తి నిశ్చయం కూడా ఉండదు. లేదంటే నెలకొకసారి 2 నెలలకొకసారి వచ్చి రిఫ్రెష్ అవ్వవచ్చు. వారికి పదే పదే ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. సూదికి తుప్పు పట్టి ఉంటే అయస్కాంతం అంతగా ఆకర్షించదు కదా. ఎవరి యోగమైతే పూర్తిగా ఉండదో వారిని బాబా కూడా ఆకర్షించలేరు. ఎవరిదైతే యోగం బాగుంటుందో వారికి వెంటనే తండ్రి యొక్క ఆకర్షణ కలుగుతుంది. పరుగు పరుగున వచ్చేస్తారు. ఎంతెంత తుప్పు తొలగిపోతూ ఉంటుందో అంతగా ఆయస్కాంతంను కలుసుకోవాలనే ఆకర్షణ కలుగుతుంది.
మీరు కొట్టండి, ఏమైనా చేయండి, మేము మీ ద్వారం నుండి ఎప్పటికీ వెళ్ళము అని పాట కూడా ఉంది. కానీ ఆ స్థితి చివరిలో ఉంటుంది. తుప్పు తొలగి ఉంటే ఆ స్థితి ఏర్పడుతుంది. బాబా అంటారు, ఓ ఆత్మలారా, మన్మనాభవ, మీరు ఉండటం కూడా మీ గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. మీరు పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చుండిపోవాలని కాదు. మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు సాగరం వద్దకు రావాలి, మళ్ళీ సేవ కోసం వెళ్ళాలి. బంధనాలు ఎప్పుడైతే సమాప్తం అవుతాయో అప్పుడు సేవ కోసం వెళ్ళగలుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించాలి, తండ్రి స్మృతిలో ఉండాలి, పవిత్రంగా అవ్వాలి. బాబా అర్థం చేయించారు, జ్ఞాన యజ్ఞంలో అనేక విఘ్నాలు కలుగుతాయి. ఈశ్వరుడైతే సమర్థుడు కదా, మరి విఘ్నాలు ఎందుకు వస్తాయి అని కొందరు అడుగుతారు. రావణుడు భగవంతుని కన్నా చురుకైన వాడని మనుషులకు తెలియదు. అతడి రాజ్యాన్ని లాక్కోవడం జరుగుతుంది కదా, అందుకే అనేక రకాల విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ విఘ్నాలు కలుగుతాయి. ఆది నుండి మొదలుకొని పతితులు విఘ్నాలు కలిగిస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణునికి 16,108 మంది పట్టపురాణులు ఉండేవారని, రాముని సీత అపహరించబడిందని శాస్త్రాల్లో కూడా రాశారు. ఇప్పుడు రావణుడు స్వర్గంలోకి ఎక్కడి నుండి వస్తాడు? చాలా సత్యం ఉంది కదా. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. ఎవరైతే వారసత్వం తీసుకునేవారు ఉంటారో వారు మాత్రమే వచ్చి ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. అందుకే జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు కలుగుతాయి. పతితులను అసురులని అంటారు. ఇది రావణ సాంప్రదాయం. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు, రావణ రాజ్యానికి దూరంగా వచ్చేసారు. కానీ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కదా. మేము వెళ్తున్నాము అనే జ్ఞానము బుద్ధిలో ఉంది. కూర్చోవడం అయితే ఇక్కడే కూర్చున్నారు, బుద్ధిలో జ్ఞానం ఉంది, ఇక్కడే కూర్చున్నారు. కానీ దీని పట్ల మీకు ఎలాంటి ఆసక్తి, ఆకర్షణ లేదు. కంప్లీట్ వైరాగ్యం ఉంది. ఈ చీచీ ప్రపంచము ఇక శ్మశాన వాటికగా అవ్వనున్నది. రకరకాల పాయింట్లతో అర్థం చేయిస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక్కటే పాయింట్ ఉంది, మన్మనాభవ. బాబా, మేం బంధనాలలో ఉన్నాము అని ఎంతమంది పిల్లల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. బాబా అయితే పిల్లలకి చెప్తారు, ద్రౌపది ఒక్కరు కాదు కదా, 1000 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఎవరైతే కల్పకృతం పుష్పాలుగా అయ్యారో వారే మళ్ళీ తయారవుతారు. గార్డెన్ ఆఫ్ అల్లా యొక్క స్థాపన జరుగుతుంది. అంటే భగవంతుని పూల తోట అయినటువంటి స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. కొంతమంది ఎలాంటి మంచి మంచి పుష్పాలుగా ఉంటారంటే వారిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అనే పేరు ఉంది కదా, వాటిని 5 రోజులు ఉంచినా కూడా వికసించే ఉంటాయి, సుగంధం వ్యాపిస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో మరియు స్మృతిని ఇప్పిస్తారో వారి సుగంధం చాలా దూరం వ్యాపిస్తుంది. వారు సదా సంతోషంగా ఉంటారు. అటువంటి మధురాతి మధురమైన పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. వారి ఎదురుగా బాబా యొక్క జ్ఞాన డాన్స్ చాలా బాగా జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలలో దృఢంగా అవ్వాలి. ఒకవేళ ఏ బంధనము లేకపోతే తెలిసి బంధనాలలో చిక్కుకోకూడదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనది ఎక్కే కళ. బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేయడానికి, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ
అపారమైన సంతోషంలో ఉండాలి. నా బుద్ధియోగం ఎక్కడ భ్రమించడం లేదు కదా అని చెకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానయోగాల్లో దృఢంగా అవ్వండి, బంధనాలు ఏమీ లేకపోతే నిర్బంధనంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా వచ్చిందే దుఃఖాలను దూరం చేయటానికి, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇవ్వటానికి. మరి తండ్రి యొక్క స్మృతిలో అపారమైన సంతోషంలో ఉండండి, బుద్ధియోగం ఎక్కడ భ్రమించటం లేదు కదా అని చెక్ చేసుకోమన్నారు. వరదానము: ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాదారి భవ. ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాదారి భవ. వివరణ: ఆత్మిక సేవాదారులకు సేవ తప్ప మరేది తోచదు. వారు మనస వాచ కర్మన ఒక్క క్షణం కూడా సేవ నుండి రెస్ట్ తీసుకోరు. అందుకే వారు బెస్ట్గా అయిపోతారు. వారు సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఒకటి గుర్తుంచుకుంటారు: ఇముడ్చుకోవడం మరియు ఎదుర్కోవడం. ఇదే మా లక్ష్యము. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కొంటారు, అంతేకాని దైవీ పరివారాన్ని ఎదుర్కోవడం కాదు. ఇటువంటి పిల్లలు ఎవరైతే జ్ఞాన స్వరూపులుగా ఉండడంతో పాటుగా శక్తి స్వరూపులుగా కూడా ఉంటారో వారినే ఆత్మిక సేవాదారులు అని అంటారు. స్లోగన్: చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఒకవేళ మీరు రైటే అయినా సరే, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయడానికి ఆ విషయం పైన వాదన చేయకూడదు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకూడదు. అవ్యక్త ప్రేరణ: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. ప్రపంచంలోని మనుషులు జీవించి ఉన్నా కానీ నిరాశ అనే చితిపైన కూర్చొని ఉన్నారు. అటువంటి ఆత్మలను మరజీవగా చెయ్యండి, కొత్త జీవితాన్ని దానం ఇవ్వండి. మీ భాగ్యశాలి హర్షిత ముఖము ద్వారా వారికి మానవ జీవితంలో జీవించడాన్ని నేర్పించండి. మిమ్మల్ని చూసి వారిలో ధైర్యము, ఉత్సాహాలు రావాలి. దీనికోసం మీ స్వభావాన్ని సరళంగా తయారు చేసుకోండి మరియు సదా కమల పుష్ప సమానమైన స్థితి అనే ఆసనంపై కూర్చొని డబల్ లైట్ స్థితిలో స్థితులవ్వండి. ఈరోజు స్వమానము: నేను ఆత్మిక సేవాదారిని. రోజంతలో ఇముడ్చుకోవడం, ఎదుర్కోవడం. విషయాలు ఎన్ని ఎదురైనా సరే పరివారంలో ఇముడ్చుకోవాలి, మాయను ఎదుర్కోవాలి. ఇదే లక్ష్యంతో ఉందాం. ఓం శాంతి.